హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానా వంటకాలు. ఈరోజు నేను మీకు అమ్మ చేసిన చక్కెర పొంగల్ని చూపిస్తాను. మీకు దీనికోసం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి. మీరు స్టోర్ బియ్యం అన్నా కూడా తీసుకోవచ్చు. నేను ఈ గ్లాసు కొలతలతో మీకు చెప్తున్నాను. ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా, అర గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. ఈ పెసరపప్పుని వేయించుకోవాలి. వేయించుకుంటే చక్కెర పొంగల్ అనేది టేస్ట్ వస్తుందండి. దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత దించేసి దాంట్లో బియ్యం కూడా వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి. కడిగిన తర్వాత ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదండి, అదే గ్లాసుతో 3 గ్లాసులు మంచినీళ్ళు వేసుకోవాలి. బియ్యం కడిగిన తర్వాత పావుగంట సేపు నానబెట్టుకోవాలి. బియ్యం నానేలోపు డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. నేతిలో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు కూడా వేపుకోవాలి. కొబ్బరి ముక్కల్ని వేపుకొని వేసుకుంటే తింటున్నప్పుడు చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేపించుకున్నాం కదండి. ఇప్పుడు బియ్యం కూడా నానిపోయి స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మంట చిన్నది చేసి ఉడికించుకుంటే బాగా ఉడుకుతుందండి. ఈ ఉడికేలోపు బెల్లం చూసుకుందాం. ఒక గ్లాస్ వేసుకున్నాం కదా, ఒక గ్లాస్కి 1 గ్లాసున్నర పడుతుందండి. తీపి ఇంకా ఎక్కువ కావాలని అనుకుంటే 2 గ్లాసులు పూర్తిగా వేసేసుకోండి. నీళ్ళన్నీ దగ్గరికి అయిపోతున్నాయి. ఉడికిందో లేదో కూడా చూసుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో చిక్కని పాలు వేసుకోవాలి. చిక్కని పాలు వేసిన తర్వాత అవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఉడికించుకోవాలి. పాలల్లో బియ్యము, పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో బెల్లం వేసేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత
అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. 1 కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకుంటూ అడుగంటకుండా ఉడికించుకోవాలి. వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా దాంట్లో వేసి ఉడికించుకోవాలి. కొద్దిగా రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దాంట్లో వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. బాగా కలిసేటట్టుగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొద్దిగా చేతికి పాకంలాగా అంటుకుంటే సరిపోతుందండి, ఉడికిపోయినట్టే. ఉడికిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దాంట్లోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని కలుపుకోవాలి. దాంట్లో డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, చక్కెర పొంగల్ అయితే తయారైపోయింది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చెప్పిన కొలతలతో చేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి. చక్కెర పొంగల్ వీడియో మీరు చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.